భారతదేశంలో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఎవరికి అధికారాలు ఎక్కువ ఉంటాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి అనే రెండు అత్యంత ముఖ్యమైన పదవులు ఉన్నాయి. అయితే వీరి పనులు, అధికారాలు మరియు బాధ్యతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మొదటిగా మనం రాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతి భారతదేశానికి రాజ్యాంగపరమైన అధిపతి, అంటే దేశానికి ఫస్ట్ సిటిజన్. దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు రాష్ట్రపతి పేరుతోనే జరుగుతాయి. చట్టాలకు ఆమోదం ఇవ్వడం, కొత్త గవర్నర్లకు నియమించడం, సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండడం, విదేశీ రాయబారులను స్వీకరించడం వంటి ముఖ్యమైన బాధ్యతలు రాష్ట్రపతికి ఉంటాయి. అయితే రాష్ట్రపతి రోజువారీ పాలన నేరుగా నిర్వహించరు. ఆయన ఎక్కువగా రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారు. కేంద్ర మంత్రివర్గం ఇచ్చే సలహాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి భారత ప్రభుత్వానికి నిజమైన కార్యనిర్వాహక అధిపతి. దేశాన్ని రోజువారీగా నడిపేది ప్రధానమంత్రి. కేంద్ర మంత్రివర్గాన్ని నాయకత్వం వహించడం, దేశ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, విదేశాంగ విధానాలను అమలు చేయడం వంటి బాధ్యతలు ప్రధానమంత్రికి ఉంటాయి. ప్రధానమంత్రి సాధారణంగా లోకసభలో మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి నాయకుడు అవుతారు. ప్రజలు ఎన్నికల ద్వారా పరోక్షంగా ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మధ్య తేడాలు చూద్దాం. రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగపరమైన అధిపతి కాగా, ప్రధానమంత్రి ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధిపతి. రాష్ట్రపతి ఎన్నికల కాలాలను ఎన్నుకుంటాడు. ప్రధానమంత్రి లోకసభలో మెజారిటీ ఉన్న పార్టీ ఎంపిక చేస్తుంది. రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రధానమంత్రి పదవీకాలం లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎక్కువగా రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి దేశ పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద కంపెనీలో చైర్మన్ ఉన్నట్లే రాష్ట్రపతి ఆ కంపెనీకి రోజు నడిపే CEO లాగా ప్రధానమంత్రి ఉంటారు. అందుకే భారతదేశంలో రాష్ట్రపతి గౌరవప్రదమైన అత్యున్నతమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ పాలనలో ప్రధాన పాత్ర ప్రధానమంత్రిదే. చెప్పాలంటే రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ఇద్దరు దేశానికి చాలా ముఖ్యమైన వారు. రాష్ట్రపతి రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి అయితే, ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించే నాయకుడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీ అభిప్రాయం ప్రకారం దేశంలో అత్యంత బాధ్యత కలిగిన పదవి ఏది? రాష్ట్రపతి, ప్రధానమంత్రి? మీ సమాధానం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.